గుసగుసలాడే చెట్టు. ఇండియాకున్న ఉత్తర ప్రాంతంలో కొండల మధ్య ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం ఇప్పుడు దయ్యాలతోనూ రాబందులతో ఎర్రటి కాళ్ల తోడేళ్లతో నిర్మానుసంగా ఉంది. ఆ గ్రామంలో ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఆ గ్రామం ఒకప్పుడు చాలా సంతోషంగా ఉండేది. పిల్లల నవ్వులు, పక్షుల కిలకిలరావాలు, ప్రతి వీధి జీవంతో నిండిపోయి ఉండేది. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఆ గ్రామం పూర్తిగా ఖాళీ అయిపోయింది. మనుషులు లేరు, జంతువులు లేరు. ఇళ్ల తలుపులు గాలిలో మెల్లగా ఊగుతుండేవి. గాలిలో వినిపించేది కేవలం ఒక గుసగుస మాత్రమే. ఒక సాయంత్రం లక్ష్మణ్ అనే ఒక బాలుడు వచ్చాడు. వెంటనే ఆ శబ్దాన్ని విని భయంతో పారిపోయాడు. వెళ్ళి పట్టణం నుంచి వచ్చిన అతని మామ శ్రీధర్కి చెప్పాడు. వెంటనే శ్రీధర్ ఆ గ్రామానికి బయలుదేరాడు. ఇది ఏ గ్రామం? ఇక్కడ ఎవరూ ఎందుకు లేరు అని అతను నెమ్మదిగా అనుకుంటూ ముందుకు సాగాడు. గ్రామం మధ్యలో ఒక పెద్ద పురాతన చెట్టు కనిపించింది. ఆ చెట్టు నుంచి ఒక విచిత్రమైన వెలుగు వెలుగుతోంది. అర్జున్ దగ్గరకు వెళ్ళగానే ఆ వెలుగులోంచి కొన్ని ఆకారాలు కనిపించాయి. అవి ఆ గ్రామ ప్రజల ఆత్మలు. భయపడకు బాబూ, ఒక వృద్ధ ఆత్మ మెల్లగా చెప్పింది. మేమీ గ్రామ ప్రజలమే. ఎన్నో సంవత్సరాల క్రితం ఒక శాపం ఈ గ్రామాన్ని పట్టుకుంది. ఆ శాపం వల్ల మేమంతా ఈ చెట్టుతో బంధించబడ్డాం. అర్జున్ ఆశ్చర్యంగా వారిని చూశాడు. ఆ వృద్ధ ఆత్మ మళ్లీ చెప్పింది, ఈ చెట్టు నిన్ను ఎంచుకుంది. నువ్వు దాన్ని తాకితే మా శాపం ముగుస్తుంది. కొద్దిసేపు ఆలోచించిన శ్రీధర్ ధైర్యంగా ముందుకు వచ్చాడు. సరే, నేను ప్రయత్నిస్తాను అని చెప్పి చెట్టును తాకాడు. వెంటనే ఒక ప్రకాశవంతమైన వెలుగు గ్రామమంతా వ్యాపించింది. చుట్టూ ఉన్న చీకటి మెల్లగా తొలగిపోయింది. ఆత్మలు చిరునవ్వు నవ్వుతూ మెల్లగా ఆకాశంలో కలిసిపోయాయి. ధన్యవాదాలు అర్జున్, నువ్వు మమ్మల్ని విముక్తి ఇచ్చావు అని వారు చెప్పారు. సూర్యుడు ఉదయించగానే ఆ గ్రామం మళ్లీ అందంగా కనిపించింది.